సో హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు వందలాది చెరువుల ఆనవాళ్లు లేకుండా చేసిన వారి భరతం పట్టే పనిలో పడింది. అలాంటి చెరువులపై నజరు పెట్టిన హైడ్రా ఇప్పుడు సీరియస్ గా రంగంలోకి దిగింది. ఇప్పుడు మనం రోజు చాలా చెరువుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఆక్రమణలకు గురయ్యాయో ప్రస్తుతం మన అమీర్పూర్ చెరువు గురించి మాట్లాడుకోబోతున్నాం. అమీన్పూర్ చెరువు కూడా కబ్జాకి గురైనట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వందల ఎకరాలకు పైగా కబ్జాకి గురైనట్లుగా అమీన్పూర్ చెరువు మనకు కనిపిస్తోంది. సో కబ్జాకి గురైన అమీన్పూర్ చెరువును మనం చూడొచ్చు. సో ఇది మొత్తం చెరువు. ఈ చెరువులో ఏకంగా ఒక రోడ్ నే వేసేస్తారంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్రమార్కులు ఎంతకు తెగిస్తున్నారనే విషయాన్ని. సో చెరువుల్ని బఫర్ జోన్ వరకు ఎంక్రోచ్మెంట్స్ రావడం వేరు. ఇది ఏకంగా చెరువు మధ్యలో మరి ఎవరి పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఏకంగా రోడ్డు వేసేసారు. ఇక్కడ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సో అమీన్పూర్ చెరువు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ చెరువులో ఈ మధ్యలో మనకి ద నెస్ట్ హోమ్ కి వెళ్లే ఆ ప్లేస్ కి వెళ్లే ప్రాంతంలో అక్కడ కట్టేసిన ఒక రోడ్ ని మనం చూడొచ్చు. సో అమీన్పూర్ లేక్ అంటే జీవ వైవిధ్యానికి ఒక ప్రతిబింబంలా కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల పక్షులు కావచ్చు, చాలా అందమైన ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఏకంగా చెరువు మధ్యలో రోడ్డు వేసేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే అమీన్పూర్ పరిధిలో ఉన్న చాలా చెరువులకి ఇది ఒక గొలుసు కట్టు చెరువు లాంటిది. సో ఆ రియల్ చెరువును మనం చూడొచ్చు. ఆ రియల్ చెరువులో ఎక్కడైతే రోడ్డు వేసేసారో ఇంతకుముందు మనం గూగుల్ మ్యాప్స్ లో చూసాం కదా, ఆ రోడ్ని మనం చూడొచ్చు. మరి ఈ రోడ్డు వేయడానికి అసలు పర్మిషన్స్ ఎలా వచ్చాయి? చెరువు మధ్యలోంచి రోడ్డు వేసేంత ధైర్యం ఎవరికి వచ్చింది? ఏ అధికారుల అలసత్వం కారణంగా ఈరోజు అమీన్పూర్ చెరువు ఈ స్థాయిలో ఆక్రమణకు గురైందనేది అటు అధికారులు కూడా సమాధానం చెప్పాలి, ఇటు కబ్జా కోరులు కూడా దీనిపై ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. సో దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అమీన్పూర్ చెరువు నుంచి మరింత సమాచారం అందిస్తారు. చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా జొలిపిస్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే బయోడైవర్సిటీగా పేరొందినటువంటి అమీన్పూర్ చెరువు సైతం కూడా కబ్జాకి గురైనట్లుగా హైడ్రా సిబ్బంది గుర్తించింది. ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాము. అమీన్పూర్ చెరువు అనగానే ఇక్కడ ప్రకృతి, అంతేకాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వివిధ రకాల పక్షులు, జంతువులు, అంటే లోపల ఉన్నటువంటి జీవరాశులు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాము అమీన్పూర్ చెరువుకి ఇంకొక 2 చెరువులు కూడా యాడ్ అవుతాయి. మొత్తం కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 3 చెరువులు, అది పెద్ద చెరువు, కొత్త చెరువు, బందం కొమ్ము చెరువు, ఈ 3 కూడా గొలుసుకట్టు చెరువులు అని చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము అమీన్పూర్ చెరువుకి సంబంధించి ఒక మధ్యలో ఒక రోడ్డు కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక చెరువు, మనకు కనుచూపు మేర కనిపించేదంతా కూడా చెరువే. కానీ ఇక్కడ ఈ చెరువుని 2 భాగాలుగా చీల్చి మధ్యలో ఒక రోడ్డును వేయడం జరిగింది. అంటే ఇది కబ్జాకి గురైంది అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భాగం అంతా మనకు వాటర్ కనిపిస్తున్నాయి, కానీ ఏదైతే రైట్ సైడ్ మాత్రం కొంతవరకు మాత్రమే ఒక కొలను లాంటి ఒక చెరువు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రీనరీ అంతా కూడా వాటర్ ఉండాల్సింది, కానీ అదంతా కబ్జాకి గురైనట్లుగా కూడా ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాము. అంటే చెప్పండి, అమీన్పూర్ అంటేనే ఒక ఆహ్లాదకరమైనటువంటి చెరువు ఈ అమీన్పూర్ చెరువు. సో ఇది కబ్జాకి గురైందని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి అంశము. సో ఏం చెప్తారు? మన చెరువులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా మన మీద కూడా ఉంటుంది. సో అసలు ఇక్కడ మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సంతోష్ అండి. మేము ఇక్కడే సన్వే ఓపోస్లో ఉంటాము. ఇక్కడ దాదాపుగా 8 years నుంచి ఉన్నాము. చెరువు అంటే కంపల్సరీగా మీకు తెలుస్తుంది ఇది కబ్జాకు గురైంది. ఒక 2-3 years ముందైతే ఇక్కడ ఈ రోడ్డే లేదు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఒక రోడ్ వేశారు. దాన్ని చిన్నగా ఉండేది, దాన్ని పెద్దగా ఒక 20-30 feet రోడ్లా చేశారు. ఆ లోపల ఒక ఇల్లీగల్ పర్మిషన్స్తోనే ఒక పెద్ద వెంచర్ వేశారు. చాలా పెద్ద పెద్ద నాయకులందరూ అందులో తీసుకున్నారు. వాళ్ళ కోసం కొత్తగా ఒక రోడ్డు వేసుకున్నారు. ఇదంతా కలిసి ఉండేది, ఇప్పుడు 2 ముక్కలుగా అయిపోయింది. ఇక్కడ 2 layers గా పార్టీషన్స్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే గ్రీనరీ ఉందో అది కూడా వాటర్ ఉండేది, అది కూడా కబ్జా గురైనట్లేనా? అంతేనండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చిన్న లేక్ ఉంది, ఈ పెద్ద లేక్ లాగా ఉన్నాయి కదా, ఇదంతా ఒక లేకే ఉండేది ఇంతకు ముందు. అక్కడ మధ్యలో ఇది వేయడం వల్ల ఏంటంటే అక్కడికి రావాల్సిన వాటర్ రాక అది స్లోగా వాటర్ లెవెల్స్ తగ్గిపోయి ఒకప్పుడు ఆ రోడ్డు వరకు వెళ్ళేవి వాటర్. ఇప్పుడైతే ఆ రోడ్డు వరకు వెళ్ళట్లేదు వాటర్ అంతా, ఇది పార్టీషన్ స్ప్లిట్ వలన. ఒకప్పుడు అటు సైడ్కి వాటర్ వెళ్ళేది, ఇందులో ఇది నిండిపోతుంటే వాటర్ అటు వెళ్ళేది. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసేసి వాళ్ళు ఏం చేశారు,
ఈ వాటర్ని ఇక్కడే నింపుతున్నారు. ఇది వాటర్ ఉండిపోతుంది ఇందులోన. ఒకప్పుడు అటు సైడ్ పంట పొలాలకి గట్రా వెళ్ళేది, ఇప్పుడు ఆ వాటర్ వెళ్ళట్లేదు. ఆ పంట పొలాల జాగాలో బాగా కన్వెన్షన్ సెంటర్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గట్రా వచ్చేసాయి అంతండి. ఏం చెప్తారండి, ఇప్పుడు హైడ్రా సిబ్బంది వచ్చింది, హైడ్రాని కొత్త దాన్ని తీసుకుని రావడం జరిగింది. సో ఈ చెరువు అంటేనే ఇండియాలోనే బయోడైవర్సిటీ పేరుగాంచినటువంటి చెరువు. సో ఈ చెరువుల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఒకప్పుడు 350 to 400 ఏకర్స్ ఉండే చెరువు అండి. మొన్న రీసెంట్గా మీరు 2000 మ్యాప్ చూస్తే ఎంత ఉంటుంది ఈ చెరువు, ఇప్పుడు గూగుల్ మ్యాప్ చూస్తే మీకు ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు 150 to 200 ఏకర్సే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 200 ఏకర్స్ అయితే కబ్జా గురైంది చెరువు. అది నెంబర్ 1. ఇప్పుడు రంగనాథ్ గారు కొత్తగా వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్ వరంగల్లో చేశారు. ఆయన ఇక్కడికి వచ్చారు, నిన్న ఎన్ కన్వెన్షన్లో చేశారు. అది కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మంచిదేని. కానీ ఆయన ఎంతవరకు చేస్తారో తెలియదు. ఇప్పుడు పాతగా ఉండే లీడర్స్, ఎమ్మెల్యేలు గట్రా వచ్చి కాంగ్రెస్లో కలుస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారు అని అంటే ఇప్పుడు చేస్తారో లేదో ఆయనకే చెప్పేస్తాం. ఇంకా హైదరాబాద్ మహానగరం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా దీన్ని అంటే మనం కాపాడుకోవాలి సంపదన, కానీ ఈ విధంగా చేయొద్దు అనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ కూడా కొన్ని ఎకరాల్లో విస్తరించినటువంటి చెరువులు కబ్జాకి గురి కావడం అనేది బాధాకరం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.